ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్లు అమర్చే పనులు సీఎం ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకులంకలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం సభ ఏర్పాట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ధవళేశ్వరంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీలో సంబంధించి గేట్లు ఆధునీకరణకు సంబంధించి 150 కోట్ల రూపాయలతోటి 117 గేట్లని ఆధునీకరణ పనులకి ఆయన రేపు ప్రారంభోత్సవం చేస్తారు. అంటే ధవళేశ్వరం బ్యారేజీ ప్రారంభంలో మొదటి గేటు వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకి ఆయన వేమగిరిలో హెలిప్యాడ్ వద్ద దిగిన తర్వాత 10:30 గంటలకి ఇక్కడ బ్యారేజీకి చేరుకుంటారు. ఈ పనులు ప్రారంభోత్సవం తర్వాత ఇక్కడ మనం ఆత్రేయపురం మండలం ఇక్కడ పిచ్చుకలంక దగ్గర ఉన్నాం. ఈ పిచ్చుకలంక దగ్గర ఒకప్పుడు ఇది టూరిజం స్పాట్గా తయారు చేయాలని చెప్పేసి అనుకున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 150 గేట్లలో ఆల్రెడీ 155 గేట్లు ఆల్రెడీ 50 గేట్లు గతంలోనే కొన్ని మరమ్మతులు అవి చేసి పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం 117 గేట్లు ఆధునీకరణ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పనులు ఏర్పాట్లు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో ఆయన ఉన్నారు. ఈ విధంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఈ ఎంతసేపు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రైతులతో ఏం మాట్లాడతారు, బ్యారేజీ పనులు ఎలా ప్రారంభోత్సవం చేస్తారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఎలా కొనసాగనుంది? రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు పనుల శ్రీకారానికి ఇక్కడికి రావటం రైతాంగం అంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర 63 గేట్లు ఆనాడు 32 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు చేపట్టడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన గొడ్డలి ప్రభుత్వం కనీసం గేట్లు మరమ్మతులు కాదు కదా, గ్రీజు, ఆయిలు, బేరింగులు లాంటివి కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానివల్ల బ్యారేజీ పటిష్టపరిచే చర్యలు అన్నీ కూడా బ్యారేజీ రక్షణకే తూట్లు పొడిచే విధంగా తయారైంది. పెద్ద ఎత్తున రేపు ఇక్కడ జరగబోయే ఆ ప్రారంభ కార్యక్రమంలోనూ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలోనూ కూడా పాలు పంచుకోపోతూ ఉన్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా కొన్ని సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం గోదావరి డెల్టా కూడా ఆధునీకరణ జరగాలి, మోడరేషన్ జరగాలి. కాలువలు, అదేవిధంగా నీటిపారుదల, మురుగునీటి పారుదల, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంతో పాటు ఏటుకట్లు పటిష్టం చేయటం, తద్వారా ఈ డెల్టా మోడరేషన్ అనే కార్యక్రమాన్ని చేపడితే ఈ ప్రాంతానికి ఎనలేని మేలు చేకూర్చున్నట్టు అవుతుందని ఆ విషయాన్ని కూడా దృష్టిలో తీసుకెళ్లదలుచుకున్నారు. ఏటుగట్ల మీద కూడా తారు రోడ్లు తీసుకురావాలని, లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయనే విషయాలు కూడా ఈ యొక్క సందర్భంగా వారి దృష్టికి వెళ్తాయని ఆశిస్తూ ఉన్నాను. ఈ కోనసీమ అందాలు కేరళను మించి ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్యాటకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉన్నాయి. మరలా వారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి, వ్యవసాయంగా అభివృద్ధి చేయడానికి, సాగునీటి పారుదల వ్యవస్థని పటిష్టపరచుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇది ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు చెప్తున్నది. ఏదైతే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏదైతే గోదావరి జిల్లాల్లో మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో డెల్టా ఆధునీకరణ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఖరీఫ్ సమయంలో ముంపు బారిన పడి రైతులు భారీగా నష్టపోతున్న పరిస్థితుంది. అలాగే అవుట్ఫాల్ స్లీవ్స్ సక్రమంగా లేకపోవడం వల్ల కూడా ముంపు బెడద పెరిగింది. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను కూడా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలను కూడా విన్నవిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. సాయంత్రానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ చేరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 10:30 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు విజిట్కి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఇది ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, ధవళేశ్వరం.